సో చూడు నాన్న, ఇలా ఏదో ఉందనుకుందాం గేమ్ లో. సో నీ దగ్గర సింగిల్ క్వీన్ ఉంది. ఆ సింగిల్ క్వీన్ తోటి నువ్వు ఎట్లా చెక్ మేట్ చేయాలి అనే టాపిక్ ని చూద్దాం ఈరోజు. ఓకేనా? ఓకే సార్. సరే చూడు, ఫస్ట్ అపోనెంట్ కింగ్ యొక్క స్క్వైర్స్ ఎక్కడున్నా కానీ సరే, ఏ పొజిషన్లో అయినా కానీ సరే, మనం కింగ్ యొక్క పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గేమ్ లో. అంటే ఓపెనింగ్ లో కావచ్చు, మిడిల్ గేమ్ కావచ్చు, ఎండ్ గేమ్ కావచ్చు, ఏ పొజిషన్ లో అయినా కానీ కింగ్ ఎక్కడున్నాడు, కింగ్ కి పాసిబిలిటీ మూవ్స్ ఏమున్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చెక్ చేస్తున్నాం అంటే కింగ్ యొక్క పాసిబిలిటీ వేస్ చెక్ చేస్తున్నాం. కింగ్ యొక్క పాసిబిలిటీ వేస్ ఏమున్నాయి ఇక్కడ. సో ఇక్కడ 5th ర్యాంక్ లోకి రీచ్ అయ్యే పాసిబిలిటీ ఉంది, 7th ర్యాంక్ రీచ్ అవ్వచ్చు, 6th ర్యాంక్ లో వెళ్ళొచ్చు. సో ర్యాంక్ వైజ్ అయితే, సో ఇక్కడ డయాగ్నల్స్ ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది కింగ్. ఇక్కడ ఇచ్ అండ్ ఎవ్రీ పాసిబిలిటీ ఉంది. అయితే నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే పెట్టే ప్రతి మూవ్ కూడా కింగ్ యొక్క యాక్టివిటీని డిక్రీజ్ చేసేదై ఉండాలి. కింగ్ యొక్క ఓకే యాక్టివిటీని సార్. డిక్రీజ్ చేస్తూ మన గేమ్లో అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటాం అట్లా. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే ర్యాంక్ వైజ్ నువ్వు ఫైల్ వైజ్ అటాక్ చేద్దాం అనుకుంటున్నావు, ర్యాంక్ వైజ్ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నావు అనేది ఫస్ట్ నువ్వు నీ మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వాలి. అంటే కింగ్ని ఇక్కడ నేను ర్యాంక్ వైజ్ కంట్రోల్ చేద్దామా, ఫైల్ వైజ్ కంట్రోల్ చేద్దాం అనేది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాంక్ వైజ్ చేద్దాం అనుకుందాం. ర్యాంక్ వైజ్ అంటే ఎలా నాన్న? ర్యాంక్ వైజ్ అంటే క్వీన్ బి5 ఆడుతూ ఈ ర్యాంక్ వైజ్ దీన్ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఈ అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే కింగ్ ఖచ్చితంగా ఈ ర్యాంక్ లో అయితే మూవ్ కాలేడుగా. ఇప్పుడు ఎక్కడికి మూవ్ అవుతాడు చెప్పు? క్వీన్ E6, క్వీన్ D7. సో క్వీన్ E6 అంటే నువ్వు ఏదో ఒక మూవ్ చెప్పు, ఆ మూవ్కి నేను మూవ్ చేస్తాను. మూవ్ చేసిన తర్వాత నేను దాని లాజిక్ చెప్తాను ఎట్లా మూవ్ చేయాలనేది. కింగ్ E6 సార్. కింగ్ E6 ఓకే. ఎస్ సార్. చూడు నాన్న, ఎప్పుడైనా కానీ మాక్సిమం యాక్టివిటీని డిక్రీజ్ చేయాలి అంటే క్వీన్ తోటి క్వీన్ ఎలా అయితే మూవ్ కాలేడో ఆ షేప్ లో దాన్ని అక్కడ మూవ్ చేస్తూ ఉంటాం. క్వీన్ ఎలా మూవ్ కాలేడు, ఉన్నటువంటి అన్ని పీసెస్ లో క్వీన్ మూవ్ కాలేని పీస్ ఏంటి అంటే నైట్ షేప్ లో క్వీన్ అనేది మూవ్ కాలేడు. అంటే నువ్వు క్వీన్ ని గాన ఎల్ షేప్ లో గాన ప్లేస్ చేస్తే అది ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి మాక్సిమం యాక్టివిటీని డిక్రీజ్ చేసేస్తుంది. ఓకేనా? ఎప్పుడైనా కింగ్ కి ఎల్ షేప్ లో ప్లేస్ చేస్తూ కార్నరైజ్ చేయాలన్నమాట కింగ్ ని. సింపుల్. కింగ్ ఇక్కడ 3 వేస్ ఉన్నాయి, ఇక్కడ 3 పాసిబుల్ వేస్ ఉన్నాయి. అయితే 6th ర్యాంక్ లో ఉండాలి లేదా 7th ర్యాంక్ రీచ్ అయిపోవాలి. ఎక్కడ వెళ్తావు? ఇప్పుడు నేను ర్యాంక్ వైజ్ కట్ చేస్తున్నాను కాబట్టి 6th ర్యాంక్ ఒకటి చూపిస్తుంది, లేదంటే 7th ర్యాంక్ చూపిస్తుంది. ఎక్కడికి రీచ్ అవుతావు? 7th సార్. 7th ర్యాంక్ రీచ్ అవుతావా? ఎస్ 7th సార్. ర్యాంక్ లో ఎక్కడికి వెళ్తావు? D7 లేదంటే F7? D7 ఉంది, F7 ఉంది. ఎక్కడికి వెళ్తావు? D7. ఇక్కడ D7 వెళ్ళావు అనుకో, ఇప్పుడు నా గుడ్ మూవ్ ఏంటి అంటే నేను ఇక్కడ దీన్ని ఎల్ షేప్ లో ప్లేస్ చేయాలి. సింపుల్ అంతే. ఎల్ షేప్ అంటే ఎక్కడ ప్లేస్ చేయొచ్చు? ఇక్కడ కింగ్ కి ఎల్ షేప్ లో ఎక్కడున్నా చెప్పు. ర్యాంక్ వైజ్ కంట్రోల్ చేయాలంటే ఎల్ షేప్ లో ప్లేస్ చేస్తే ర్యాంక్ వైజ్ కంట్రోల్ వచ్చేస్తుంది. క్వీన్ B6 సార్. అంతే. క్వీన్ B6 ప్లేస్ చేసామంటే ర్యాంక్ వైజ్ కంట్రోల్ అయిపోయింది. ఇక్కడ తను ఇంకా 6th ర్యాంక్ రీచ్ కాలేడు. ఖచ్చితంగా 7th ర్యాంక్ లో ఉండాలి, లేదంటే 8th ర్యాంక్ లో ఉండాలి. ఇక్కడ 2 వేసే ఉన్నాయి తనకి ఇంకా. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు చూడు? E7 సార్. కింగ్ E7. కింగ్ E7 రీచ్ అయిన తర్వాత ఇప్పుడు మన గుడ్ మూవ్ ఏంటి నాన్న? ఎల్ షేప్ లో అంటే ఎక్కడ? క్వీన్ C6. క్వీన్ C6. అంతే. ఎక్కడికి వెళ్తావు? 7th ర్యాంకా 8th ర్యాంకా? 7th ర్యాంక్ సార్. క్వీన్ D6. ఇక్కడ 3 పాసిబుల్ వేస్ ఉన్నాయి. కింగ్ E8. కింగ్ E8. 8th ర్యాంక్ రీచ్ అయిపోయావు. 8th ర్యాంక్ రీచ్ అయితే మనం అక్కడ దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏమున్నాయి? ఓన్లీ పాసిబిలిటీ. ఇప్పుడు గుడ్ మూవ్ ఏంటి? కింగ్ D2. కింగ్ ఆడాలా, క్వీన్ ఆడాలా? కింగ్ D2. ఎప్పుడైతే లాస్ట్ ర్యాంక్ రీచ్ అయిపోయాడో ఇంకా నువ్వు దాన్ని అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ప్యాటర్న్ ఏంటంటే సింపుల్ నాన్న. కింగ్ ఎదురుగా కింగ్ వచ్చినా, కింగ్ కార్నర్ లో ఉన్నప్పుడు కింగ్ ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ అయినా అప్పుడు క్వీన్ కాంబినేషన్ తో చెక్ మేట్ చేసేయచ్చు ఇక్కడ. అవునా కదా? అవును సార్. కింగ్ ఎదురుగా కింగ్ ఉన్నాడంటే క్వీన్ ని తీసుకెళ్లి ఇక్కడ లాస్ట్ ర్యాంక్ లో ప్లేస్ చేసావంటే చెక్ మేట్. అంటే ఫస్ట్ నువ్వు ఆ ప్యాటర్న్ ని మైండ్ లో విజువలైజ్ చేసుకోవాలి ఎలా చేయాలి అని చెప్పి. కింగ్ ఆడుతున్నావు, సో అపోనెంట్ కింగ్ ఇలా ఆడాడు అనుకున్నాం. సో నీ పీస్ని తీసుకెళ్తూ వెళ్తున్నావు. కింగ్ ఎదురుగా కింగ్ని తీసుకెళ్ళడం మన టార్గెట్. సో ఇలా తీసుకెళ్ళాడు అనుకుందాం. సో ఇప్పుడు మన గుడ్ మూవ్ ఏంటి?
E7 hash, sir. అంతే, క్వీన్ E7 చెక్ మేట్, సింపుల్. అర్థమైందా సింగిల్ క్వీన్ మేట్ ఎలా? Advance, sir. సరే, నేను వేరే పొజిషన్ పెడతాను, చేస్తావా? చేస్తాను, సార్. నేను బ్లాక్ ట్రై చేస్తాను, నువ్వు వైట్ ట్రై చేయి. నేను బ్లాక్ కింగ్ మూవ్ చేస్తూ వస్తాను, నువ్వు వైట్ ట్రై చేస్తురా. Queen C2. క్వీన్ Queen C3 C. Queen C2, sir. C2నా? ఓకే. Queen B3. Queen C3. Queen D3, sir. Queen C4. Queen D4. Queen E5. Queen F6. Queen E7. King F2. చూడు, ఎప్పుడైనా కానీ లాస్ట్ కార్నర్ రీచ్ అయిపోయిన తర్వాత నువ్వు క్వీన్ తోటి ఇక్కడ అటాక్ చేసావంటే ఇది స్టేల్ మేట్ అవుతుంది. ఇక్కడ క్వీన్ F7 లాంటి మూవ్ చేసావంటే ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు కింగ్ తీసుకురావాలా, అంతే. ఇప్పుడు ఏంటి ఇక్కడ కింగ్ King F2. F2. King G3. King G4. King H5. King H6. Queen G7 hash. అంతే, క్వీన్ తోటి చెక్ మేట్ అయిపోయింది. సరే, ఇవాళ సింగిల్ క్వీన్ మేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే నైట్ బిషప్ తోటి ట్రిక్స్ చూద్దాం. చెప్పించాను ఇవి నైట్ బిషప్ ట్రిక్స్ ఇవన్నీ. No, sir. సరే, నైట్ బిషప్ మన దగ్గర నైట్ బిషప్ మాత్రమే ఉన్నాయనుకుందాం. నేను ఊరికే ఎక్స్ట్రా బిషప్ పెట్టాను, నైట్ బిషప్ మాత్రమే ఉన్నాయనుకుందాం. నైట్ బిషప్ ఉన్నప్పుడు మనం గేమ్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలి, నైట్ బిషప్ ఉన్నప్పుడు ఎలా ప్లేస్ చేయాలి ఏంటి. సో మనం నైట్ బిషప్ ఉన్నప్పుడు గేమ్లో నైట్ అనేది ఫ్రంట్ ఉందనుకో, బిషప్ కంటే నైట్ అనేది ఫ్రంట్ ఉందనుకో, బిషప్ బ్యాక్ నైట్ ఫ్రంట్ ఉందనుకో. సో బిషప్ బ్యాక్ నైట్ ఫ్రంట్ ఉంటే డిఫరెన్స్ ఏంటి, నైట్ బిషప్ పక్క పక్కన ఉంటే వచ్చే డిఫరెన్స్ ఏంటి ఏంటనే చెక్ చేద్దాం. ఇక్కడ చూడనా, బిషప్ నైట్ పక్క పక్కన ఉన్నప్పుడు నైట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఆపోజిట్ కలర్ స్క్వేర్స్ లో కంట్రోల్ చేస్తూ ఉంటుందని చెప్పానుగా. సో ఇక్కడ ఆపోజిట్ కలర్ స్క్వేర్ అంటే ఏంటిది, సో డార్క్ కలర్ ఉంది, లైట్ కలర్స్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడు పక్కన ఉన్నటువంటి బిషప్ కూడా ఏం కంట్రోల్ చేస్తుంది, సేమ్ లైట్ కలర్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, నాకు ఒక పర్టికులర్ స్క్వేర్ మీద గ్రిప్ కావాలి అని అనుకుంటున్నప్పుడు, అంటే ఇక్కడ D5 స్క్వేర్ అనేది పర్టికులర్ స్క్వేర్, నాకు ఆ స్క్వేర్ మీద నాకు గ్రిప్ కావాలి అని అనుకుంటున్నప్పుడు, సో బిషప్ తోటి నైట్ తోటి నేను ఆ స్క్వేర్ ని అటాక్ చేసే పాసిబిలిటీ క్రియేట్ అవుతుంది. సో అట్లా కాదు, నాకు కాంబినేషన్ ఆఫ్ స్క్వేర్స్ అంటే నాకు మాక్సిమం స్క్వేర్స్ కంట్రోల్లోకి రావాలి అన్నప్పుడు బిషప్ బ్యాక్ ఉండాలా, నైట్ ఫ్రంట్ ఉండాలా. బిషప్ బ్యాక్ ఉండి నైట్ ఫ్రంట్ ఉంటే ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ చూడు, సో బిషప్ కంట్రోల్ చేస్తున్న స్క్వేర్స్ ఇలా ఉన్నాయి, నైట్ కంట్రోల్ చేస్తున్న స్క్వేర్స్ ఇలా ఉన్నాయి. లేదు సార్, నేను బ్యాక్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, సో బ్లాక్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది అంటే, బ్యాక్ అంటే బిషప్ కి బ్యాక్ లో ఉంటే ఏమవుతుంది అంటే, సో నీకు పర్టికులర్ స్క్వేర్ కావాలనుకున్నప్పుడు క్రియేట్ చేసేది కూడా బ్యాక్. సో నైట్ వచ్చేసి బిషప్ కి బ్యాక్ ఉన్నా నీకు ఏదైనా ఒక స్క్వేర్ కావాలి అంటే, అంటే ఈ స్క్వేర్ మీద సింపుల్ గా ఇక్కడ E3 స్క్వేర్ ఉందనుకున్నాను. E3 స్క్వేర్ అనేది అపోనెంట్ పాన్ ఏదో ఉందనుకుందాం, దాన్ని ఆల్రెడీ ఒక డిఫెండర్ ఉన్నాడు దానికి. సో ఆ డిఫెండర్ ని నువ్వు ఇంకా నీ దగ్గర అటాకర్స్ ని ఇంప్రూవ్ చేయాలనుకుంటే నైట్ ని బ్యాక్ చేసినా ఇంప్రూవ్ అవుతుంది, లేదు నైట్ ని సైడ్ ప్లేస్ చేసిన, బిషప్ కి సైడ్స్ ప్లేస్ చేసినా ఇంప్రూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అర్థమవుతుంది, నీకు ఒక పర్టికులర్ స్క్వేర్ కావాలన్నప్పుడు. లేదు నాకు ఆ పొజిషన్ లో మాక్సిమం స్క్వేర్స్ నేను కంట్రోల్ చేసే విధంగా ప్లేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే, బిషప్ బ్యాక్ నైట్ ఫ్రంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉందనుకుందాం, ఇక్కడ ఏదో మూవ్ చేశాడు, ఇక్కడ ఏదో మూవ్ చేశాడు. సో ఇప్పుడు చూడు, బిషప్ బ్యాక్ నైట్ ఫ్రంట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఎలా కంట్రోల్ అవుతుంది, ఇక్కడ చూడు, బిషప్ కంట్రోల్ చేస్తున్న స్క్వేర్స్ అన్ని లైట్ కలర్ స్క్వేర్స్, నైట్ కంట్రోల్ చేస్తున్న స్క్వేర్స్ అన్ని డార్క్ కలర్ స్క్వేర్స్. అంటే కాంబినేషన్ ఆఫ్ అటాక్ అనమాట. ఆ 2 పీసెస్ యొక్క కాంబినేషన్ తోటి అటాక్ చేయాలి. ఎప్పుడైనా ఈ టూ పీసెస్ మన దగ్గర ఉన్నాయంటే, ఎప్పుడైనా కానీ బిషప్ బ్యాక్ నైట్ ఫ్రంట్ ఉన్నప్పుడు మాక్సిమం స్క్వేర్స్ కంట్రోల్ అవుతుంటాయి. అర్థమైందా? ఇది ఒక ట్రిక్, ఇది బిషప్ నైట్ తో ఉన్నటువంటి ట్రిక్స్ లో ఒక ట్రిక్ ఇది. సో పక్క పక్కనే ఉంటే ఏమవుతాయి, నీకు ఒక పర్టికులర్ స్క్వేర్ కావాలన్నప్పుడు పక్క పక్కనే ప్లేస్ చేయొచ్చు. లేదు నైట్ వెనకాల ప్లేస్ చేసినా నీకు ఒక పర్టికులర్ స్క్వేర్ కావాలన్నప్పుడు వెనకాలే ప్లేస్ చేయొచ్చు. కానీ నైట్ ముందు ఉంది అంటే, సో నీకు రెండింటి కాంబినేషన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది.
కాంబినేషన్ ఆఫ్ అటాక్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సరే, ఇది ఒకటి. మీకు ఎండ్ గేమ్స్ లో రూల్ ఆఫ్ స్క్వేర్ చెప్పానా? చెప్పలేదు సార్. సార్ దీనికి ఫ్రీ గురుకుల్లో చెప్పిన ఎండ్ గేమ్ టెక్నిక్స్ తప్ప తర్వాత ఎండ్ గేమ్స్ గురించి పెద్ద డిస్కషన్ లేదు సార్. ఓకే, అదే అదే ఏమేమి ఐడియా ఉన్నాయో నాకు తెలియదు కదా. అంటే ఏమన్నా ఇంటి దగ్గర ఏమన్నా నేర్చుకుంటే ఏమన్నా యూట్యూబ్ లో చూసి కొన్ని ఏమన్నా నేర్చుకున్నారు, అట్లా ఏమన్నా తెలిసేమో. ఎంతవరకు ఐడియా ఉందో నాకు ఐడియా లేదు కాబట్టి. ఎండ్ గేమ్ అయితే ఐడియా లేదు సార్. ఒక ఏమి బిషప్ idea అండ్ బిషప్, బిషప్ అండ్ బిషప్, బిషప్ అండ్ క్వీన్, అదే సారీ రుక్ అండ్ రుక్, రుక్ అండ్ క్వీన్ ఒకటే ఐడియా ఉన్నాయి సార్. డబుల్ బిషప్ ఐడియా ఉందా? డబుల్ బిషప్ మేట్ వచ్చా? డబల్ బిషప్ కూడా సరిగ్గా తెలియదు సార్. అదే డబుల్ బిషప్ కొద్దిగా టఫ్ ఉంటుంది, అదే కొద్దిగా టైం పడుతుంది అది. సింగిల్ క్వీన్ అంటే కొద్దిగా ఈజీ ఉంటుంది. సింగిల్ రుక్ అండి, సింగిల్ రుక్ ఐడియా లేదు ఉందా? సార్, డబుల్ బిషప్ కాదు సార్. రుక్ అండ్ రుక్, రుక్ అండ్ క్వీన్ మాత్రమే ఐడియా ఉన్నాయి. ఓన్లీ టూ థింగ్స్. ఆహాహా, ఇప్పుడు సింగిల్ క్వీన్ అయిపోయింది. సింగిల్ క్వీన్ ఇప్పుడు నేర్చుకున్నాను తను. సో ఇప్పుడు yes sir. ట్రిక్స్ నేర్పించాను. బిషప్ నైట్ కాంబినేషన్ తో చెక్ మేట్ ఉంది, కానీ కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా టఫ్ ఉంటుంది అనమాట. సో టఫ్ Okay, ఉంటుంది okay. కాబట్టి ఇంకొద్దిగా గేమ్ లో డెవలప్మెంట్ వచ్చిన తర్వాత చెప్పిస్తే కొద్దిగా అర్థం చేసుకునే పాసిబిలిటీ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ Okay, ఏంటి అంటే హాఫ్ స్క్వేర్ చెప్పిస్తాను ఇప్పుడు. ఓకే సార్. సో ఇది వైట్ టు ప్లే ఏమవుతుంది నాన్న? విన్ అవుతుందా, లూజ్ అవుతుందా, ఏమవుతుంది? ఇంతకి డ్రా అవుతుందా ఏంటి అసలు? విన్ సార్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? డ్రా అవుద్ది సార్. డ్రానా? ఎందుకు డ్రా? ఎందుకు మా H8 లో ఉంటే విన్ ఎందుకు, G7 లో ఉంటే డ్రా ఎందుకు? ఏం డిఫరెన్స్ వచ్చింది అక్కడ? కింగ్ కొంచెం క్లోజర్ ఉన్నా. ఇంకొంచెం స్లో దగ్గరికి వచ్చేస్తే అయిపోద్ది, అంతేనా? అందుకని డ్రా అయితే ఇప్పుడు నేను వైట్ తో ఆడతాను, డ్రా చేయగలవా? చేస్తాను సార్. సరే ట్రై చేయి. నేను ఇక్కడ పాన్ ఆడతాను. కింగ్ F8 సార్. కింగ్ E8 సార్. కింగ్ D7. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే నాన్న, రూల్ ఆఫ్ స్క్వేర్ అంటారు దీన్ని. రూల్ ఆఫ్ స్క్వేర్ లో ఏం చేస్తారంటే పాన్ ఉన్న పొజిషన్ నుంచి సో రీచ్ అయ్యే పొజిషన్ ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ నుంచి క్రాస్ గా డయాగ్నల్ గా తీసుకొని మనం ఒక లైన్ ని డ్రా చేస్తే ఇది ఒక సర్కిల్ ని ఒక స్క్వేర్ ని క్రియేట్ చేసేలాగా ప్లేస్ చేస్తాం అనమాట, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ని. చూడు, పర్ఫెక్ట్ స్క్వేర్ క్రియేట్ అయిందా? అయ్యింది సార్. సో ఈ స్క్వేర్ విత్ ఇన్ ది స్క్వేర్ లో గాన కింగ్ ఉన్నాడు అంటే అది డ్రా అవుతుంది, గుర్తుపెట్టుకో. స్క్వేర్ కి అవుట్ సైడ్ ఉన్నాడంటే ఏమవుతుంది? విన్. ఓకే సార్. కింగ్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? విత్ ఇన్ ది స్క్వేర్ లో ఉన్నాడు కదా. సో ఈ స్క్వేర్ లోపల ఉన్నాడు కింగ్, అవునా కదా? ఎస్ సార్. సో కింగ్ స్క్వేర్ లోపల ఉన్నాడు కాబట్టి ఇది ఏమవుతుంది? డ్రా. అర్థమైందా నాన్న? సో ఇందాక ఏమైపోయిందంటే ఇందాక సేమ్ పొజిషనే, కాకపోతే ఇందాక పొజిషన్ లో ఏమయ్యాడంటే కింగ్ విత్ ఇన్ ది స్క్వేర్ లో లేడు అనమాట. సో ఇక్కడ ఉన్నాడు. సో ఈ స్క్వేర్ లో ఉన్నాడు కాబట్టి అది డ్రా కాదు, అది వైట్ విన్ అది. సో ఇది ఎంటైర్ బోర్డ్ లో ఎక్కడైనా ఒకేలాగా అప్లై అవుతుంది సార్ అంటే ఒక సెకండ్ అండ్ సెవెంత్ ర్యాంక్ లో మాత్రం డిఫరెంట్ గా అప్లై అవుతుంది. ఎందుకని అంటే సెకండ్ అండ్ సెవెంత్ ర్యాంక్ లో ఉన్నప్పుడు 2 స్టెప్స్ వేసే పాసిబిలిటీ ఉంటుందిగా ఒకేసారి. వైట్ అనేది 7th ర్యాంక్ లో ఉన్నప్పుడు 2 స్టెప్స్ వేస్తాంగా మూని, అవునా కదా? అవును సార్. కాబట్టి ఏంటంటే మనం అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం 2 స్టెప్స్ వేసే పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ రూల్ ఆఫ్ స్క్వేర్ కరెక్ట్ గా అప్లై కాదు. సెకండ్ ర్యాంక్ లో ఉన్నప్పుడు, 7th ర్యాంక్ లో ఉన్నప్పుడు, ఇంకా మిగిలిన 3rd ర్యాంక్ లో ఉన్నా, 4th ర్యాంక్ లో ఉన్నా, ఎక్కడున్నా కానీ సరే, అంటే వైట్ నుంచి చూస్తే 7th ర్యాంక్ లో కూడా ఒకేలాగా లాజిక్ అప్లై అవుతుంది కానీ సో సెకండ్ ర్యాంక్ లో అప్లై కాదు. అదే బ్లాక్ నుంచి చూస్తే 7th ర్యాంక్ లో లాజిక్ అప్లై కాదు, మిగతా ఏ ర్యాంక్ లో ఉన్నా సేమ్ లాజిక్ అప్లై అవుతూ ఉంటది. సార్ సారీ సార్, సార్ పాన్ సెకండ్ ర్యాంక్ లో ఉన్నప్పుడు ఓకే, మళ్ళీ పాన్ 7th ర్యాంక్ లో కూడా అప్లై అవ్వదా సార్? అంటే బ్లాక్ నుంచి వస్తున్నప్పుడు 7th ర్యాంక్ లో ఉంటే అంటే బ్లాక్ ఓకే ఓకే సార్, బ్లాక్ సైడ్ నుంచి వస్తే పాన్ 7th ర్యాంక్, 7th ర్యాంక్ లో ఉన్నప్పుడు రూల్ ఆఫ్ స్క్వేర్ అనేది అప్లై కాదు. ఓకే సార్. ఓకే ఓకే సార్. సో అది సరేనా? ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే ఈ పర్టికులర్ పొజిషన్ నేర్చుకోవాల్సింది కింగ్ యొక్క మూమెంట్. ఎప్పుడైనా కింగ్ అనేది మనం మూవ్ చేయాల్సి వచ్చినప్పుడు క్రాస్ డైరెక్షన్ లో మూవ్ చేస్తే మాక్సిమం స్క్వేర్స్ ని డిక్రీజ్ చేస్తూ వస్తుంది, గుర్తుపెట్టుకో. సో మనం ఫైల్ వైజ్ ర్యాంక్ వైజ్ మూవ్ చేస్తున్నాం కింగ్ ని అంటే
అది కంట్రోల్ చేసే స్క్వేర్స్ తో కంపేర్ చేస్తే సో డయాగ్నల్ గా కింగ్ యొక్క మూమెంట్ వస్తున్నప్పుడు అది మాక్సిమం యాక్టివిటీని కలిగిస్తూ వస్తుంది. అంటే మాక్సిమం స్క్వేర్స్ డిక్రీజ్ చేస్తూ మనల్ని అటాక్ చేస్తానికి ఈజీగా అవుతుంది. అర్థమవుతుందా? చూడు, కాబట్టి మనం ఎప్పుడైనా కింగ్ మూవ్ చేసేటప్పుడు ఎట్లా మూవ్ చేయాలా? సో డయాగ్నల్ గా మూవ్ చేయాలి. కింగ్ మూమెంట్ అనేది డయాగ్నల్ గా ఉండాలి. అర్థమైంది? ఓకే సార్. సరే, ఇది రూల్ ఆఫ్ స్క్వేర్. అంటే కింగ్ పక్కనే ఉన్నప్పుడు ఓకే అండి. కింగ్ దగ్గరలో ఉన్నాడంటే ఆ కింగ్ ఏంటంటే దీనికి సపోర్ట్ చేస్తుంటాడు, అది వేరే. అంటే కింగ్ సపోర్ట్ చేస్తూ పానికి సపోర్ట్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా డిఫెండ్ చేయాలి? ఏ స్క్వేర్ లో ఉన్నప్పుడు డిఫెండ్ అవుతుంది, ఏ స్క్వేర్ లో ఉన్నప్పుడు డిఫెండ్ కాదనేది వేరే. కానీ రెండు కింగ్స్ అవేగా ఉన్నాయి. సో ఆ కింగ్ వచ్చేసి దీన్ని అటాక్ చేయగలుగుతుంది, అటాక్ చేయలేదు అన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. అంటే వేరే పీసెస్ ఏం లేవు, కింగ్స్ రెండు అవేగా ఉన్నాయి, దూరంగా ఉన్నాయి, దానికి ఆ కింగ్ కూడా దూరంగా ఉందన్నప్పుడు అప్పుడు మనం రూల్ ఆఫ్ స్క్వేర్ టెక్నిక్ ని చెక్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు కింగ్ పక్కనే ఉన్నాడు అన్నప్పుడు పొజిషన్ మారిపోతుంది, సపోర్ట్ వస్తున్నప్పుడు పొజిషన్ మారిపోతుంది. అప్పుడు కూడా డ్రా ప్యాటర్న్స్ ఉన్నాయి, కానీ అప్పుడు ఎలా డ్రా అవుతుంది అనేది వేరే, మళ్ళీ అది వేరే అనమాట. సింగిల్ పాన్ తోటి డ్రా చేయడం ఎట్లా, సింగిల్ పాన్ ని అటాక్ చేయడం ఎట్లాగా, ఏ సిచ్యువేషన్స్ లో ఏ సినారియోస్ లో సింగిల్ పాన్ అనేది డ్రా అవుతుంది, అది వేరే మళ్ళీ కింగ్ సపోర్ట్ ఉన్నప్పుడు. సరే, ఇక్కడికి ఇది నానా. సో ఇది తీసుకుంటావా? ఇట్లా ఏమన్నా స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకుంటావా విత్ ఇన్ ది స్క్వేర్ లోపల ఉన్నట్టుగా? అంటే డౌట్ ఉంటుంది కదా, అందుకని ఊరికే ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఇది ఒకసారి చూసుకున్నప్పుడు నీకు ఈజీ ఉంటుంది. సరే, చెప్పాను ఇది నీకు పాన్స్ గురించి. వైట్ టు ప్లే ఏమవుతుంది? B6 సార్. వైట్ విన్ అవుతుందా, ఓడిపోద్దా, లేదంటే డ్రా అవుతుందా? బ్లాక్ విన్ అవుతుందా, లేదంటే ఏంటి? డ్రా సార్. డ్రా. ఎలా డ్రా ఎందుకని డ్రా ఇది? సో బ్లాక్ కింగ్ ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ చేసే పాసిబిలిటీ ఉంది కదా. సో వీళ్ళు కింగ్ రీచ్ అయ్యే లోపల సో ఈ కింగ్ వచ్చేసి ఈ పాన్స్ ని అటాక్ చేసే పాసిబిలిటీ ఉంది కదా. డ్రా ఎందుకు అవుతుంది? మరి ఎవరు విన్ అవుతారు? ఈక్వల్ పాన్స్, ఈక్వల్ పీసెస్ ఉన్నప్పుడు కొన్నిసార్లు డ్రా ప్యాటర్న్స్ ఉండవు, విన్నింగ్ పాసిబిలిటీనే ఉంటుంది అప్పుడు కూడా. ఏనా ఏమవుతుంది ఇక్కడ? ఇది వైట్ విన్, ఇది ట్రై చేయి ఒకసారి, ఆలోచించు ఎట్లానో. సో వైట్ టు ప్లే, వైట్ విన్ అవుతుంది ఎట్లా అనేది ఆలోచించు. తర్వాత లాజిక్ నేను చెప్తాను. చూడడానికి బ్లాక్ విన్నింగ్ లా కనిపిస్తుంది, కానీ వైట్ విన్ ఇది. అర్థం కాలేదా? తెలీదా? సరే చూడు నాన్న, ఎప్పుడైనా కానీ ఈక్వల్ పాన్స్ ఇలా ఒక పొజిషన్ ప్యాటర్న్ క్రియేట్ అయినప్పుడు అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే గేమ్ లో పాన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, పాన్ యొక్క వీక్నెస్ ఏంటి, ఫస్ట్ నువ్వు అది చెప్పు. పాన్ స్ట్రెంగ్త్ ఏంటి, పాన్ వీక్నెస్ అని చెప్పు. పాన్ కి స్ట్రెంగ్త్ ఏం చెప్పినా, వీక్నెస్ ఏం చెప్పా, గుర్తుందా? సో పాన్స్ వీక్నెస్ ఏందన్నా, పాన్స్ కార్నర్ లో ఉంటే వీక్ స్క్వేర్స్ కదా పాన్ కి. సో ఏంటి, ఒక స్క్వేర్ ని కంట్రోల్ చేస్తుంది. సెంటర్ లో పాన్ ఏం చేస్తుంది, రెండు స్క్వేర్స్ కంట్రోల్ చేస్తుంది. అంటే అది స్ట్రెంగ్త్ కదా పాన్ కి. సెంటర్ స్ట్రెంగ్త్ అవుతుంది, కార్నర్ వీక్ అవుతుంది, అంతేనా కదా? అంటే ఇప్పుడు స్ట్రెంగ్త్ పాన్ ఏంటి ఇక్కడ స్ట్రెంగ్త్ పాయింట్ ఏంటి ఇక్కడ, వీక్ పాన్స్ ఏంటి, స్ట్రెంగ్త్ పాన్స్ ఏంటి? ఏనా వీక్ పాన్స్ ఏంటి ఇక్కడ? వైట్ పాన్స్ వైట్ స్వీట్ పాన్ ఏమో A5. ఓకే. నెక్స్ట్ వైట్ స్ట్రెంత్ పాన్ ఏమో B5 C5. సో C5 కూడా కార్నర్ లెక్కేనా ఇక్కడ? ఏంటంటే ఇదొక కార్నర్ కదా చూడడానికి. అంటే దీనికి అంటే ఈ పర్టికులర్ పొజిషన్ లో ఇది కూడా కార్నరే కదా. సో ఇక్కడ సెంటర్ లో ఉన్న పాన్ ఏంటి అంటే B5 పాన్ ఒకటి సెంటర్ పాన్ అవుతుంది. ఇప్పుడు మనం దేని కదపాలంటే సెంటర్ పాన్ కదపాలి. సెంటర్ పాన్ కదుపుతూ ఇక్కడ అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2 అటాక్స్ ఒకేసారి 2 అటాక్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఇది ఇంకో పని చేస్తుంది ఏంటి అంటే ఒకేసారి 2 అటాక్స్ ని తీసుకుంటూ ఉంది. అట్ ఏ టైం 2 అటాక్స్ ని తీసుకుంటూ ఉంది. 2 అటాక్స్ ని క్రియేట్ చేస్తూ 2 అటాక్స్ ని తీసుకుంటూ ఉంది. సో ఇప్పుడు బ్లాక్ టు ప్లే గుడ్ మూవ్ అంటే ఇక్కడ ఏం చేస్తారు చెప్పు, ఎలా క్యాప్చర్ చేస్తారు? A into B6 సార్. A into B6 బాగా గుర్తు పెట్టుకున్నాను. ఇది ఏ ఫైల్ తో అయితే నువ్వు క్యాప్చర్ చేశాడు అంటే ఇక్కడ ఏ ఫైల్ లో ఉన్నటువంటి పాన్ తో కదా క్యాప్చర్ చేశాడు.
అంటే దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఫైల్లో ఉన్నటువంటి పాన్ ఏదైతే ఉందో దాంతో నువ్వు అటాక్ ని క్రియేట్ చేయాలి. ఇక్కడగా ఏ ఫైల్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఫైల్ ఏంటి? సి ఫైల్. సి ఫైల్లో పాన్ ని ఒక స్టెప్ ముందుకేసి C6 లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒకేసారి 2 అటాక్స్ క్రియేట్ అవుతాయి. ఒకసారి దీంతోటి ఒకసారి దీంతోటి 2 అటాక్స్ క్రియేట్ అయ్యి 2 అటాక్స్ ని తీసుకుంటూ ఉంది ఇక్కడ. సో ఇక్కడ 2 అటాక్స్ లో ఒకే ఒక అటాక్ ని మాత్రమే తను సాటిస్ఫై చేయగలుగుతాడు అపోనెంట్. అవునా కదా? గమనించి ఇక్కడ 2 అటాక్స్ లో ఏదో ఒక అటాక్ ని మాత్రమే తను ఇక్కడ పాసిబుల్ చేయగలుగుతాడు. 2 అటాక్స్ ని రెండింటిని క్యాప్చర్ చేయలేడు కదా. 2 పాన్స్ ని క్యాప్చర్ చేయలేడు. ఒక పాన్ మాత్రం క్యాప్చర్ చేయగలుగుతాడు. ఏ పాన్ క్యాప్చర్ చేస్తాడు తను? C6 లో ఉన్న పాన్ సార్. C6 పాన్ ని క్యాప్చర్ చేస్తాడు అనుకుందాం. ఇప్పుడు C6 పాన్ క్యాప్చర్ చేస్తే మన కుటుంబం ఏంటి అంటే పాన్ ఇంటూ పాన్ క్యాప్చర్ చేయకుండా పాన్ ఫార్వర్డ్ చేసేయాలి. పాన్ A6, పాన్ A7, పాన్ A8 వెళ్ళిపోతే 8 ప్రమోషన్ టు క్వీన్ అనుకున్నాం అనుకో. వన్స్ ఒకసారి క్వీన్ అయిన తర్వాత సో ఇక్కడ పీసెస్ ని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేయాలి. సో సింగిల్ క్వీన్ తోటి మేట్ ఇప్పుడే నేర్చుకున్నాగా ఎట్లా చేయాలనేది. Yes, sir. సో ఇలా గేమ్ లో ఈ 3 పాన్స్ వేరియేషన్ లో అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అంటే 3 పాన్స్ కానీ 4 పాన్స్ కానీ ఇలా ఉన్నప్పుడు సెంటర్ పాన్స్ తో అటాక్ ప్లేస్ చేయడం ఒకటి. సో ఇక్కడ ఇదే పాన్ లో ఇది ప్లేస్ చేసినప్పుడు C తో క్యాప్చర్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏనా A5 లో ఉన్న పాన్ తో సార్. ఏంటి ఏంటి A5 లో ఉన్న పాన్ తో సార్. అంటే ఏం చేయాలి అక్కడ? ఎట్లా తీసుకెళ్ళాలి? ఏంటి ఎక్కడ ప్లేస్ చేద్దాం? చెప్పింది A6 అర్థమైందా సార్. నీకు? ఎందుకు? వెరీ గుడ్. A6 పాన్ A6 ఆడినప్పుడు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పాన్ ఇంటూ పాన్ దీన్ని క్యాప్చర్ చేసా. ఇప్పుడు ఏం చేస్తావు? పాన్ ఇంటూ B7 సార్. అంతే, పాన్ ఇంటూ B7 వెళ్ళిపోతుంది. లేదు ఇప్పుడు నేను పాన్ ఇంటూ పాన్ క్యాప్చర్ చేశాను అనుకో. ఇప్పుడు ఏం చేస్తావు? పాన్ C6 సార్. పాన్ C6 అంతే. ఈ పాన్ వచ్చేసి ప్రమోషన్ అయిపోతుంది. అర్థమైందా? సో ఇలా కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతుంది. సరే నోటేషన్ తోటి స్క్రీన్ షాట్ తీసుకో. సో లాజిక్ అర్థం చేసుకో. ఇంటి దగ్గర ఎప్పుడైనా ఈ ప్రాక్టీస్ చేస్తా ఉండు. ప్రాక్టీస్ చేస్తుంటేనే గుర్తుంటాయి, లేదంటే గుర్తుండవు. తీసుకున్నానా? తీసుకున్నాం సార్. సార్ సిసిలియన్ లో ఇంకొక వేరియేషన్ చెప్తారా సార్? ఏంటంటే సిసిలియన్ లో సెకండ్ వేరియేషన్ సిసిలియన్ లో 6 వేరియేషన్స్ అరౌండ్ ఉన్నాయి కదా సార్. ఒక వేరియేషన్ చెప్పింది, అది ఏంటి సార్? దాని నేమ్ ఏంటి సార్? మీకు మొన్న కాన్ వేరియేషన్ అండి. కాన్ కాన్ వేరియేషన్ కదా సార్. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ ఏమవుతుంది సార్? అది బాగా అంటే ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు సిసిలియన్ లో కాన్ వేరియేషన్ అంటే ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది సిసిలియన్ లో చాలా ఉన్నాయి. ఇప్పుడు E4 కి C5 ఆడిన తర్వాత సో నైట్ C6 క్వీన్ ఆడితే ఇది కాన్ లోకి వస్తుంది. A6 E6 ఈ ఆడేస్తారు. ఇలా కాకుండా దీంట్లోనే పల్సన్ వేరియేషన్ ఒకటి ఉంది. సో ఇది D6 ఆడారంటే డ్రాగన్ వేరియేషన్ అంటారు. సో తర్వాత ఏంటి అంటే నెడ్రాల్ఫ్ అంటారు. సో నెడ్రాల్ఫ్ వచ్చేసి నైట్ ఆడేసి పాన్ ఆడేస్తూ వస్తుంది నెడ్రాల్ఫ్. సో ఇట్లా రకరకాలు ఉన్నాయి అనమాట. పెలికాన్ అంటారు. పెలికాన్ అంటే ఏంటంటే ఇక్కడ డబల్ నైట్స్ వస్తాయి అనమాట. ఈ నైట్ వస్తుంది, తర్వాత ఈ నైట్ వచ్చేసి ఇలా తీసుకొస్తారు. పాన్ ఆడిన తర్వాత ఇలా తీసుకొస్తారు అనమాట. ఈ నైట్స్ డబల్ నైట్స్ ఈ సైడ్ వచ్చి ఆడతాయి. పెలికాన్ వేరియేషన్. సో క్లోజ్డ్ సర్క్యూట్ లో వస్తుంది అనమాట. అలాగే ఏంటంటే తామినో వేరియేషన్ అంటారు. తామినో అంటే G6 బిషప్ G7 ఇలా వస్తుంది అనమాట. ఒకే వేరియేషన్ చెప్తాను నేను. అంటే వేరే వేరే వేరియేషన్ అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యేదానికంటే కూడా ఇదే వేరియేషన్ లో ఇప్పుడు మీకు E4 ఆడితే వచ్చింది కదండి. E4 ఆడిన తర్వాత బిషప్ ఇక్కడ ఇవి ఆడారు కదా. అయితే కొద్దిగా స్ట్రాంగ్ మూవ్స్ ఏం ఆడతారంటే C3 ఆడతారు. సో కొద్దిగా స్టాండర్డ్ అయిన తర్వాత C3 ఆడితే మనం ఎట్లా కంటిన్యూ చేయాలి? C3 ప్లాన్ ఏంటి అంటే D4 ఆడుతూ అటాక్ చేస్తారు, సెంటర్ అటాక్ చేస్తారు. D4 అన్నప్పుడు నువ్వు పాన్ ఇంటూ క్యాప్చర్ చేస్తే పాన్ ఇంటూ క్యాప్చర్ చేసిన తర్వాత పాన్ ఇంటూ రీక్యాప్చర్ చేస్తూ సెంటర్ లో డబల్ పాన్స్ అడ్వాంటేజ్ తీసుకొని సో సెంటర్ లో ఇప్పుడు 4th ర్యాంక్ లో పాన్స్ ఉన్నాయనుకోండి. 4th ర్యాంక్ లో పాన్స్ ఉంటే 5th ర్యాంక్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయిగా. ఇలా అడ్వాంటేజ్ తీసుకొని ఆడదామని ప్లాన్ చేస్తారు. ఇలా ఉంటది. సో ఇదనమాట. అంటే ఇదొకటి ఆడతారు. లేదంటే ఇక్కడ ఏం ఆడతారంటే F4 ఆడతారు. F4 వేరియేషన్ ఫ్యాంటసీ వేరియేషన్ లో సో వాటిలో భాగంగా ఆడతారు అనమాట. F4 ఆడతారు. F4 ఆడినప్పుడు మనం ఎట్లా కంట్రోల్ చేయాలి అదొకటి ఉంటది. అంటే మేజర్ గా అంటే కొద్దిగా కష్టంగా ఉండేటువంటి ట్రిపికల్ వేరియేషన్స్ ఇవే సిసిలియన్ లో ఎక్కువ ఆడేటి. C3 ఒకటి, D4 ఒకటి, సో F4 ఒకటి. ఇలా కాకుండా డైరెక్ట్ గా D4 కూడా ఆడుతుంటారు. D4 ఆడేసి పాన్ సాక్రిఫైస్ చేసి మళ్ళీ ఇది కూడా సాక్రిఫైస్ చేస్తారు. మనకి స్కార్చ్లు ఎలా అయితే సాక్రిఫైస్ ఇస్తామో అలా ఇస్తారనమాట. మోరియన్ గ్యాంబిట్ అంటారు దీన్ని.
సో ఈ గ్యాంబెట్ వచ్చినప్పుడు ఇలా ఇలా సాక్రిఫైస్ ఇస్తున్నప్పుడు మనం ఎట్లా కంట్రోల్ చేయాలి. ఈ 3 వేరియేషన్స్ కొద్దిగా ట్రిపికల్గా ఉంటాయి, కాకపోతే ఇవి కొద్దిగా హై స్టాండర్డ్లో ఆడతారు అనమాట. హై స్టాండర్డ్ అంటే మీకు 16, 17, 15, సో ఇంటర్నేషనల్ రేటింగ్, ఆ ఫిడే రేటింగ్స్ ఆ లెవెల్కి వచ్చేటప్పుడు ఆడతారు. అంటే ఆ స్టాండర్డ్కి వెళ్ళాలంటే మనం కొద్దిగా ఈ బేసిక్స్ బాగా రావాలి కదా. సో వచ్చిన తర్వాత ఒక్కొక్క వేరియేషన్ చెప్తూ వస్తాను అనమాట. ఇప్పుడు తనకి ఈక్వల్ ప్లేయర్స్ ఆడేటివి వచ్చేసి వీటికి వెళ్ళారనుకోండి, సైడ్ లైన్స్ ఎక్కువ వస్తాయి. సో దీంట్లో కొద్దిగా సైడ్ లైన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి బేసిక్ లెవెల్లో తనకి ఈక్వల్గా ఆడేదానికి నేర్చుకోవడానికి ఇది నేర్పిస్తున్నాను. ఒక 15, 16 లెవెల్కి వచ్చేసిందంటే అమ్మాయి స్టాండర్డ్ అంటే chess.com లో 15 లెవెల్, 16 లెవెల్ కంటే 16 అంటే ఇంటర్నేషనల్ రేటింగ్ 14కి ఈక్వల్ గా ఉంటుంది ఇంచుమించుగా. ఆ స్టాండర్డ్కి వచ్చేసిందంటే ఇప్పుడు సిసిలియన్ కాకుండా వేరే ఓపెనింగ్ పెడతాను. అంటే ఇప్పుడు క్విక్ డిఫెన్స్ అని ఉంటుంది. సో D6 ఆడతారు, అంటే క్లోజ్డ్ సర్క్యూట్స్ పెడతాను. అప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్స్ ఆడడంలో ఏమవుతుంది అంటే క్యాలిక్యులేషన్ ఎవరికి బాగుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది అనమాట. అది ఈ లైన్స్ అన్ని ప్లేయర్స్ బై హార్ట్ చేసినట్టు ఆడేస్తున్నారు బయట. అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి 1-4లు 1-5లు ఉతికేస్తారు. సో వాళ్ళకి ఈ C6 కానీ అంటే క్యారాకాన్ డిఫెన్స్ కానీ లేదంటే C5 కానీ ఏమన్నా ఆడారంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఆ లెవెల్లో నేర్చుకున్నారు, ఇండియన్కి ఈక్వల్గా ఆడుతున్నారు బయట. సో కష్టం కాబట్టి ఏంటంటే డిఫరెంట్ ఓపెనింగ్ ఏదైనా ట్రై చేసి వెళ్ళాలి. ఇప్పుడు తనకి బేసిక్ లెవెల్లో కొద్దిగా గేమ్ గార్డియన్ పడే వరకు అలా అన్నట్టు పెడుతున్నా అంతే. సరే నాన్న, ఒక గేమ్ ఆడదాం రా, గేమ్ చూద్దాం. సో ఈరోజు ఈ టాపిక్స్ అర్థమయ్యాయి కానీ ఇంతకి ఏమ్మా ఎండ్ గేమ్ టాపిక్స్. సరే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో కూడా కొన్ని ఎండ్ గేమ్స్ చెప్తాను నీకు. సో మస్ట్ నో 100 ఎండ్ గేమ్స్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. సో ఆ బుక్ పెడతాను నీకు. అంటే ఈ 100 ఎండ్ గేమ్స్ అనేటి ఒక రేటెడ్ ప్లేయర్, ఇంటర్నేషనల్ రేటింగ్ ఒక 16, 17 రేటెడ్ ప్లేయర్కి 16 రేటెడ్ ప్లేయర్ వరకు నీకు పనిచేస్తాయి అనమాట. ఆ రేటెడ్ ప్లేయర్ వరకు నీకు అవి తెలిసి ఉండాలి, మినిమం తెలిసి ఉండాలి. వాటిలో సింగిల్ క్వీన్ మేట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సింగిల్ రుక్ మేట్ లేదు కదా, సింగిల్ రుక్ మేట్, డబుల్ బిషప్ మేట్, ఇవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నీకు. అవి కొద్దిగా చిన్నగా పెరుగుతూ వస్తాయి. సరేనా? అయితే లాజిక్ తెలుసుకుంటూ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు నీ ఐడి చెప్పు. VDIయా? VBనా? వచ్చేసిందన్న. సో స్టాక్ ఫిష్తో ఆడుతున్నావా? స్టాక్ ఫిష్తో అంతా ఆడొద్దు. నువ్వు ఆడితే ఏంటంటే హ్యూమన్తో ఆడు. దాంట్లో గేమ్ స్టార్ట్ చేస్తున్నానా? స్టార్ట్ చేయనా? E4 కదా నేర్పించాను సార్. గేమ్ ఓపెన్ అయింది సార్. ఓపెన్ అయిందండి. E4 ఆడమనండి. E4 కదా నేర్పించాను. E3నా? ప్రెస్ చేసేసింది సార్. ఏం చేద్దాం? మనకు వచ్చిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ని మనం ఇంకా ఫామ్ చేయాలి. ఫామ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇటాలియన్లో ఏం చెప్పాను స్ట్రక్చర్. సో నైట్ F3 అంటే పాన్ ఫార్వర్డ్ చేస్తాడు, బిషప్ C4 ఆడేసి పాన్ C3 ఆడేసి ఇట్లా కంటిన్యూ చేద్దామా? C3 ఆడదామా లేదంటే బిషప్ C4 ఆడదామా? ఏదాన్ని గుడ్ మూనే. ఇటాలియన్ గేమ్ ఉంది కదా, దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. మనకి ఏ స్ట్రక్చర్ క్రియేట్ అయినా మనకి ఏదైతే వచ్చో ఆ స్ట్రక్చర్ లోకి అది కన్వర్ట్ చేసుకోవడం రావాలి. పాన్ ఫార్వర్డ్ చేసావా? సరే, ఇది కూడా ఓకే. క్వీన్ తీసుకొస్తున్నాడు. స్టార్టింగ్ లో క్వీన్ తీసుకురావడం తప్పు మూనా కరెక్ట్ మూనా? తప్పు సార్. మరి ఏం చేయాలి దాన్ని మనం? ఇక్కడ మన గుడ్ మూవ్ అయిందన్న, వాడు ఏం చేస్తున్నాడు, మనం ఏం చేయాలి? అపోనెంట్ ప్లాన్ ఏంది? క్వీన్ E4 చెక్. అంటే పాన్ క్వీన్ ఇంటి పాన్ క్యాప్చర్ చేయాలని ట్రై చేస్తున్నాడు. సో మనం ఏం చేయాలి? అయితే మన గుడ్ మూవ్ అయింది. నైట్ C3 అంతే, నైట్ C3 ఆడు. మరి నైట్ C3 దాన్ని డిఫెండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు అపోనెంట్ గుడ్ మూవ్ ఏంటి? బిషప్ ఆడుతూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్లాన్ ఏంది? అపోనెంట్ ప్లాన్ ఏంది? క్వీన్ ఇంటూ F2 చెక్మేట్ కోసం. సో బిషప్ క్వీన్ కాంబినేషన్ తో F2 లో చెక్మేట్ చేద్దాం ట్రై చేస్తున్నాడు. మరి మన గుడ్ మూవ్ ఏంటి? G3 సార్. అంతే, G3 ఆడుతూ క్వీన్ మీద కౌంటర్ అటాక్ ప్లేస్ చేయి. ఇప్పుడు మన గుడ్ మూవ్ ఏంటి? అపోనెంట్ ప్లాన్ ఏంది? క్వీన్ ఇంటూ F2
చెక్ సార్. మళ్ళీ అట్లాగే చెక్మేట్ చేద్దాం ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మన గుడ్ మూవ్ అయింది. ఆ చెక్మేట్ నాపాలంటే ఏం చేయాలి? నైట్ F3 సార్. అంతే, నైట్ F3. సార్ ప్లేస్ చేయనా? నైట్ F3 ప్లేస్ చేయనా? ఇప్పుడు మన గుడ్ మూవ్ ఏంటి? బిషప్ C4 సార్. బిషప్ C4. ఇంకేమైనా ఉన్నాయా చూడు. బిషప్ C4 ఆడొచ్చు, తప్పు మూవ్ ఏం కాదు. ఇంకా ఇక్కడ అడ్వాంటేజ్ మూవ్ కూడా ఉంది, ఫైండ్ అవుట్ చేస్తామేమో చూద్దాం. నైట్ B5 సార్. నైట్ D5. B5. నైట్ D5 అంతే. నైట్ D5 నైట్ D5 క్వీన్ మీద అటాక్, అట్ ది సేమ్ టైం C7 స్క్వేర్ మీద కూడా అటాక్. హలో చెప్పు చైతన్య. అది మీరు అడగలేదు కదా, నేను కామ్గా అయిపోయి అదే పక్క రోజు నుంచి అని చెప్పాను కదా. సరే, నెక్స్ట్ బ్యాచ్ ఉంది కదా, నెక్స్ట్ బ్యాచ్లో నేను మళ్ళీ చెప్తాను. సో ఈ బ్యాచ్ అయిపోవచ్చింది ఇది. సో నెక్స్ట్ బ్యాచ్కి నేను ఈ మంత్ సో ఈ మంత్లో 15వ తేదీ పైన ఉంటుంది. ఒకసారి నేను చెప్తాను అప్పుడు. సరేనా? సో ఇప్పుడు గుడ్ మూవ్ ఏంటి నాన్న? సో ఇప్పుడు ఏం చేద్దాం? గుడ్ మూవ్ ఏంటి? ఇక్కడ చూడు, రిజైన్ చేశాడు అపోనెంట్. సో ఇక్కడ గుడ్ మూవ్ ఏంటి అంటే పాన్ C3. పాన్ C3 ప్లాన్ ఏంటి అంటే బిషప్ యొక్క స్క్వేర్స్ని, నైట్ యొక్క స్క్వేర్స్ని రిడ్యూస్ చేస్తుంది ఇక్కడ. అవునా? సార్ చూడు, నైట్ తో 4 పెట్టడం అవ్వదా సార్? నైట్ తోటి ఎవరికి ఎట్లా? పాన్ మీదకి సార్. చెప్పు. నైట్ అంటే నైట్ C7. నైట్ ఇంటూ C7 అంట. నైట్ ఇంటూ C7 అంటే క్వీన్ ఇంటూ ఉందిగా. క్వీన్ అందుకే తను అక్కడ ప్లేస్ చేసింది. ఓకే ఓకే సార్. సో అది 4 పెట్టడం అవుతుంది అక్కడ. సో ఇక్కడ పాన్ C3 ఆడుతూ తన యొక్క మ్యాక్సిమం స్క్వేర్స్ని రిడ్యూస్ చేసి పెడతాం. తర్వాత ఏంటి అంటే పాన్ ఆడేసి బిషప్ మీద అటాక్ చేస్తాం. అటాక్ చేసి తర్వాత బిషప్ని డెవలప్ చేసుకొని ఈ సైడ్ అటాక్ చేస్తూ వస్తాం కాంబినేషన్లో. తర్వాత బిషప్ డెవలప్మెంట్, క్యాజువల్ షాట్, ఇలా కంటిన్యూ చేయొచ్చు. అర్థమవుతుందమ్మా? అదవుతుంది సార్. సరే, నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేయి. ఈ గేమ్ తను మధ్యలో రిజైన్ చేశారు. E4 సార్. అంతే, ఆడు E4. ఏం చేయాలి? E5 అంటే స్కాచ్ ఆడతావా? లేకపోతే స్కాచ్ నేర్పించలేదా నీకు? ఇటాలియన్ ఒకటే నేర్పించింది నీకు? అవును సార్. అవును సార్. ఏం ఆడాలి ఇప్పుడు? NF3 సార్. ఆడు. NF3. అంతే, NF3 ఆడు. ఏం చేయాలి? సో ఇది పెట్రోఫ్ ఆడుతున్నాడు. పెట్రోఫ్ డిఫెన్స్ అంటారు. సరే, వాడు ఏమన్నా ఆడుకొని నార్మల్గా నీకేం నేర్పించాను చెప్పు, అని మూసి చెప్పు చాలు. ఇటాలియన్లో ఎట్లా డెవలప్ చేయాలి నార్మల్గా? ఏనన్నా? నైట్ ఇంటూ E5 సార్. సో ఇది నీకు ఇటాలియన్ నేర్పలేదు కదా, నైట్ ఇంటూ E5. ఇటాలియన్ బిషప్ తో బయటకు వస్తుంది. ఇటాలియన్ నీకేం మూవ్ చెప్పించాను ఇక్కడ అంటే నైట్ ఇంటూ E5 గుడ్ మూవ్ ఇక్కడ, బ్యాట్ మూవ్ అని చెప్పట్లే. బెస్ట్ మూవ్, ఈవెన్ బెస్ట్ మూవ్ కూడా అక్కడ. కానీ నీకు నేర్పించిన మూవ్ ఆర్డర్ ఏంటో అది నువ్వు ఆడుతున్నప్పుడు నీ గేమ్లో నువ్వు ఎలా క్రియేట్ చేస్తున్నది ఇంపార్టెంట్. ఏనా? బిషప్ C4. అంతే, బిషప్ C4 ఆడు మరి. సో నీకు తెలిసిన ప్యాటర్నే క్రియేట్ చేస్తారా, కొత్త ట్రై చేయొద్దు. ఇప్పుడు అపోనెంట్ నైట్ ఇంటూ E4 క్యాప్చర్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అక్కడ? క్యాప్చర్ చేయలేదు సరి కదా, అపోనెంట్ కౌంటర్ అటాక్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు ఇక్కడ? E ఇంటూ D5 సార్. E ఇంటూ D5 అంతే, క్యాప్చర్ చేయి. NF3, NF6. ఇప్పుడు ఏం చేద్దాం? D ఇంటూ C6 సార్. అంతే, B ఇంటూ C6 క్యాప్చర్ చేయి. ఇక్కడ మన ఈ 2 పీసెస్ డెవలప్ అయి ఉన్నాయి, అపోనెంట్ ఓన్లీ 1 పీసే డెవలప్ అయి ఉంది. సో ఇప్పుడు మనం అడ్వాంటేజ్ తీసుకోవాలంటే ఫస్ట్ కింగ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. మనం కింగ్ సేఫ్ చేసుకున్నాం అంటే చాలు మనకి. వాడు పీసెస్ సాక్రిఫైస్ చేస్తూ
గేమ్లో అంటే పాన్ సాక్రిఫైస్ చేస్తూ గేమ్లో పీసులు డెవలప్ చేస్తూ ఆడదామన్న ప్లాన్లో ఉన్నాడు వాడు. ఇది ఒక ప్లాన్ అనమాట గేమ్లో. ఇప్పుడు ఏం చేయొచ్చు? బిషప్ ఇంటూ B5 సార్. అంతే, బిషప్ ఇంటూ B5. ఇప్పుడు గుడ్ మూవ్ అయింది. C7 సార్. అంతే, C7 డిస్కోర్ అటాక్ గెయిన్ ఏ క్వీన్ కూడా. అంతే, సింపుల్ అయిపోయింది, గేమ్ అయిపోయింది. ఆల్మోస్ట్ గేమ్ కంప్లీటెడ్. పర్లేకపోయినా ఆడుతున్నావు. రోజు పజిల్స్ ఎన్ని చేస్తున్నావు? ఆ బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది సార్. వాళ్ళ ఫాదర్ ఏమో ఆ బుక్ లో అదే బుక్ ని మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేయి. అదే సార్ అందులో ఏం చేయాలంటే ఇంకా ఫాస్ట్ కంప్లీట్ చేయాలి ఈసారి. ఇప్పుడు నువ్వు ఆ బుక్ చేయడానికి ఒక 10 days పట్టింది అనుకో టైము. ఈసారి చేసేటప్పుడు ఏంటంటే 5 days లోనో 4 days లోనో కంప్లీట్ చేయాలి బుక్ ని. ఓకే సార్. సార్ వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే ఈజీ అంటే మేము బుక్ చేసినప్పుడు స్టార్స్ పెట్టింది సార్ తను కొంచెం కష్టంగా ఫీల్ అయినవన్నీ. సో ఆ కష్టంగా ఫీల్ అయిన పజిల్స్ లేదా తను తప్పు చేసిన పజిల్స్ ఇప్పుడు బోర్డు మీద పెట్టి చేయమని వాళ్ళ ఫాదర్ చెప్పారు సార్. అది మంచిదేనండి. కాకపోతే ఏంటంటే అన్ని పజిల్స్ కూడా మీకు చెస్ అంతా ఏంటంటే ప్యాటర్న్స్ అనమాట. నువ్వు చేయంగా ప్యాటర్న్స్ అన్ని మైండ్ లో ఫీడ్ అవుతూ వస్తాయి. సో ఇప్పుడు మీకు అన్ని బుక్ లో ఉండే ప్రతి మూవ్ కూడా ఏంటంటే గేమ్ లో వచ్చినట్టే. సో గేమ్ లో వచ్చినట్టే ఆయన ఇవెన్ చుక్కన్ ఆయన రాశాడు అది బుక్ అది. సో గేమ్ లో వచ్చినట్టే ఆ ప్యాటర్న్స్ ని క్రియేట్ చేసి రాశాడు. ఇప్పుడు బిషప్ ఇంటూ క్వీన్ కదా నాన్న, మీరు మాట్లాడతారంత వెయిట్ చేస్తున్నాను. బిషప్ ఇంటూ క్వీన్ అన్న. బిషప్ ఇంటూ క్వీన్ కొట్టాల్సింది కాదేమో, నేను తప్పు చెప్పాను. ఇక్కడ ఏంటంటే పాన్ ప్రమోషన్ టు క్వీన్ చేసుకుండాలి. పాన్ ప్రమోషన్ టు క్వీన్ చేసింటే ఆల్రెడీ పిన్ అయ్యింది కాబట్టి సో గేమ్ అయిపోయి ఉండేది. తప్పు ఆడాను నేను. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ గుడ్ మూవ్ ఏంటి? పాన్ ఇంటూ నైట్ ప్రమోషన్ టు క్వీన్. సో నెక్స్ట్ రుక్ ఇంటూ క్వీన్ కొడతాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే నైట్ ఇంటూ E5. నైట్ ఇంటూ E5. సో మీకు ఎలా అయిపోవాలంటే ఆ ప్యాటర్న్స్ అన్ని కూడా చూడంగానే అట్లా బుక్లో చూడంగానే మీ మైండ్లోకి ఫీడ్ అయిపోయేటట్టు అయిపోవాలన్నమాట. అంటే ఈ మూవ్కి ఇది, ఈ మూవ్కి ఇది, 2 moves 1 move 3 moves క్యాలిక్యులేషన్ మిస్ కాకూడదు. అలా వెళ్ళిపోవాలన్నమాట. సో అలా వెళ్ళిపోవాలంటే మీరు అదే బుక్ని, ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎలా చేసేవాళ్ళు అంటే ఒక్కొక్క బుక్ని 4-5 సార్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా. అంతెందుకండి 1B బుక్నే నేను 4 సార్లు కంప్లీట్ చేశాను. 4 నేను నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు పిల్లకాయలు చెప్పేటప్పుడు చాలా సార్లు అయింది, అది వేరే విషయం. కానీ అంటే అలా మీరు కంప్లీట్ చేస్తూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ క్యాలిక్యులేషన్ ఈజీగా పెరిగిపోతూ ఉంటుంది. సో దాంతోపాటు నెక్స్ట్ బుక్ కూడా పెట్టాను చూడండి. ఒక బుక్ ఏంటంటే 1A బుక్ అడిగారు, 1A బుక్ లాంటిది 1 move క్యాలిక్యులేషన్ ఉండేది, అది కూడా పెట్టాను వాళ్ళ ఫాదర్ అడిగితే. సో అలా చాలా ఉన్నాయి బుక్స్. అంటే నాకు తెలిసి వాళ్ళ నాన్నగారు ఆలోచన ఏంటి అంటే అదే ప్యాటర్న్ లో ఉన్నటువంటి అంటే అదే లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ చాలా చేసినప్పుడు ఈజీగా మైండ్లోకి ఎక్కుద్ది కదా అన్న విషయంతో అడిగారనమాట. ఓకే సార్. కాబట్టి ఇదే కంటిన్యూస్ అంటే ఇది కంప్లీట్ గా బాగా వచ్చేసింది అనుకోండి, ప్యాటర్న్స్ కొన్ని ఈజీగా రిజిస్టర్ అవుతూ వస్తాయి. సో నెక్స్ట్ కొద్దిగా రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు నాన్న చూడు ఇక్కడ, క్వీన్ E2 సార్. అంతే, క్వీన్ E2 డిస్కవర్ అటాక్ ని క్రియేట్ చేస్తాం. సూపర్. క్వీన్ E2 ఆడు. సార్ నైట్ C6 ప్లస్. నైట్ C6 ఆడొచ్చు. నైట్ C6 కంటే ఇక్కడ గుడ్ మూవ్ ఏంటంటే నైట్ G6 నాన్న. నైట్ G6 ఏం చేస్తుంది అంటే కింగ్ ని అసలు కింగ్ వైపు అంటే కింగ్ సైడ్ క్యాజిలింగ్ కానీ అంటే కింగ్ వైపు అసలు రానికుండా ఆపేస్తుంది అనమాట కంప్లీట్ గా. నైట్ G6 ఆడితే E7 స్క్వేర్ కట్ అయిపోద్ది. అట్లానే F7 లో F8 కూడా రాకుండా ఆగిపేస్తుంది అనమాట. కాబట్టి నైట్ G6 గుడ్ మూవ్ ఇక్కడ. నైట్ G6 సార్ పాన్ థ్రెట్ లేదా సార్? ఏంటండి? ఓకే ఓకే సార్. అవును సార్. నైట్ G6 చెక్. సో అక్కడ C6 లోనే నీకు రుక్ వస్తుంది, ఇక్కడైనా రుక్ వస్తుంది. రుక్ రావడం అయితే కామన్. కాకపోతే కింగ్ ఇక్కడ కట్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం? నైట్ ఇంటూ H8 సార్. అంతే, నైట్ ఇంటూ H8. ఇప్పుడు ఏం చేద్దాం? నైట్ ఇంటూ F7 సార్. అంతేనా, నైట్ ఇంటూ F7. ఇప్పుడు అపోనెంట్ గుడ్ మూవ్ ఏంటి? రుక్ E8, క్వీన్ మీద అటాక్. రుక్ E8 అంటే ఏం చేస్తాం? క్వీన్ B5 ప్లస్ సార్. మన క్వీన్ పిన్ లో ఉన్నాడు కదా నాయన, B5 ఎట్లా వస్తుంది? అట్లా తీయలేం కదా, కింగ్ పిన్ లో ఉన్నాడు కదా. ఏం చేయాలి? క్వీన్ ఇంటూ E8 సార్. అంతే. ఇప్పుడు ఏంటి నాన్న? క్యాష్ స్టార్ట్. 0-0 సార్. అవును, క్యాజిలింగ్ చేస్తూ మన పీసెస్ని ఎలివేట్ చేస్తూ వస్తాం. ఇంకా సింపుల్గా పీసులు ఎక్స్చేంజ్ చేసినా సరిపోతుంది. ఇంకేమున్నాయి? తన దగ్గర 3 పీసులే ఉన్నాయి.
మన నైట్ దగ్గర ఇంటూ D6 సార్. నైట్ ఇంటూ D6 అని కొట్టేయచ్చు. 0-0 సార్. అంతే చెయ్యి, 0-0 చెయ్యి. ఇంకా 2 పీసెస్ మన దగ్గర 4 పీసెస్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ చేసేయడమే. ఎక్స్చేంజ్ చేసేసి పీసులను ప్రమోషన్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు సింపుల్ గా. నీకు హాలిడేసే కదమ్మా ఇప్పుడు. ఈ మంత్ సెలవు పెట్టాం సార్. నీకు టైం ఉంటుందా ప్రాక్టీస్ చేసేకి? ఉంటుంది సార్. ఇప్పుడు ఏం చేద్దాం, గుడ్ మూవ్ ఏంటి ఇక్కడ, RE1 సార్. రుక్కు E1. అంతే, రుక్కి ఉన్నాడు. ఓపెన్ ఫైల్, రుక్ ఓపెన్ ఫైల్. హలో, ప్లాన్ ఏంది, అపోనెంట్ ప్లాన్ ఏంది? సో నైట్ బిషప్ కాంబినేషన్ తో G2 మీద అటాక్ పెడదాం ట్రై చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ, F3 సార్. అంతే F3. F3 నేను ఆడు, F3 ఆడుతూ బిషప్ క్వీన్ స్క్వేర్స్ ని, నైట్ స్క్వేర్స్ ని రెడ్యూస్ చేస్తున్నాం. బైరా. సో రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయగలవు, ఎంత టైం దొరుకుతుంది నీకు రోజు ప్రాక్టీస్ చేయడానికి? 4 hours సార్. ఏనా 4 hours. 12 అవర్సా? 4 అవర్సా? ఓకే. సో ఇప్పుడు గుడ్ మూవ్ ఏంటి ఇక్కడ, మన గుడ్ మూవ్ ఏంటి చూడు. D4 ఆడదామా? D4 పాన్ D4. 4 అవర్స్ అంటే గట్టిగా అంటే నువ్వు ఆల్రెడీ బుక్ని కంప్లీట్ చేసావు కాబట్టి ఫోన్ 12 అవర్స్లో ఆ బుక్ని కంప్లీట్ చేసేయచ్చు, అవునా కదా? కంప్లీట్గా 12 అవర్స్ నువ్వు టైం స్పెండ్ చేస్తే ఆ బుక్ కంప్లీట్ చేయొచ్చు. ఆల్రెడీ దాంట్లో 700 పజిల్స్ ఉన్నాయి. 700 పజిల్స్లో డ్రా పజిల్స్ వచ్చేసి ఒక అటు ఇటుగా 50 to 100 పజిల్స్ దాకా వస్తాయిగా డ్రా పజిల్స్ అన్ని. డ్రా అంతా 100 పోతే ఇంక 600 ఉంటాయి. 600 ఇక్కడ నీకు 12 పజిల్స్, 12 అవర్స్ కదా పడుతుండేది టైము. సో పర్ అవర్కి నువ్వు ఎన్ని చేయగలుగుతావు, ఆల్రెడీ చేసిన పజిల్సే కాబట్టి పర్ అవర్కి నువ్వు ఒక 25 to 30 పజిల్స్ చేయలేవా? 30 పజిల్స్ చేయొచ్చుగా ఏమ్మా? 2 minutesకి ఒక పజిల్ కంప్లీట్ చేయలేవా చేసిన పజిల్సే కాబట్టి? చేయొచ్చు. సో ఇప్పుడు ప్లాన్ ఏందన్న ఇక్కడ చూడు, ఇక్కడ గుడ్ మూవ్ ఏంటి చూడు. మనం D4 ఆడడానికి పర్పస్ ఏంటి, ఇప్పుడు గుడ్ మూవ్ ఏంటి? బిషప్ F5 వచ్చి C2 పాన్ అటాక్ చేయడం సార్. బిషప్ F5 కాదు నాన్న, బిషప్ G5 చెక్ ఇస్తూ నైట్ మీద అటాక్, డబుల్ అటాక్ అది చూడు. గెయినే నైట్ కదా. బిషప్ G5 బ్లాక్ సైడ్ నుంచి ప్లాన్ బ్లాక్ నుంచి ఆడు మరి. బిషప్ G5 వైట్ నుంచి నాన్న. తను బ్లాక్ White. ప్లాన్ చెప్తుంది సార్. బ్లాక్ ప్లాన్ ఏంటంటే బ్లాక్ ప్లాన్ చెప్తున్నారా? ఇప్పుడు మన ప్లాన్ కదా, మనం కదా ఆడాలి. మనం D4 ఆడడానికి ప్లాన్ ఏంటి అంటే బిషప్ని తీసుకొచ్చి డబుల్ అటాక్ ఇద్దామని. సో వాడు అక్కడ మిస్టేక్ చేశారు కాబట్టి మనకు అక్కడ గేమ్లో అడ్వాంటేజ్ వస్తుంది. అంటే నువ్వు 4 days 5 daysలో కంప్లీట్ చేసేయచ్చుగా, తక్కువ అంటే కూడా 5 daysలో కంప్లీట్ చేసేయచ్చుగా నువ్వు ఇది బుక్ని. బిషప్ ఇంటూ H4 ఏంటన్నా? బిషప్ ఇంటూ నైట్ అంతే. బిషప్ సో 5 4 20 కదా. ఇప్పుడు ఏం చేద్దాం, RE7 సార్. రుక్ E7 అంతే ప్లేస్ చేయి. రుక్ E7 ప్లేస్ చేస్తూ పాన్ మీద అటాక్, కింగ్ మీద అటాక్, కింగ్ ఎనీవేర్, కింగ్ రుక్ ఇంటూ పాన్. ఇప్పుడు ఏ పాన్ క్యాప్చర్ చేద్దాం ఇక్కడ? A6 పాన్ ఉంది, G7 పాన్ ఉంది, దేని క్యాప్చర్ చేద్దాం? A7 పాన్ ఉంది, G7 ఉంది, దేని క్యాప్చర్ చేద్దాం? G7 సార్. A7 క్యాప్చర్ చేయాలి, ఎందుకనంటే G7 ఆల్రెడీ అట్లా ఉంటుంది. సో ఇప్పుడు A7 క్యాప్చర్ చేసిన తర్వాత డిస్కవర్ అటాక్ ఒకటి వస్తుంది. అక్కడ డిస్కవర్ అటాక్ వస్తుంది కాబట్టి కింగ్ మళ్ళీ మూవ్ చేస్తాడు. మూవ్ చేసిన తర్వాత G7 మళ్ళీ క్యాప్చర్ చేయొచ్చు. క్యాప్చర్ చేయి. రుక్ ఇంటూ A7 చెక్, కింగ్ E8 ఓన్లీ మూవ్. ఇప్పుడు రుక్ ఇంటూ G7 చెక్, చెక్ ఏం లేదు, రుక్ ఇంటూ G7. ఇప్పుడు రుక్ ఇంటూ H7 అంతే. ఇప్పుడు రుక్కు A7 ఆడాలి. ప్లాన్ ఏంటి? A7 ప్లాన్ ఏంటి? A1 లుక్ బయటికి తీసుకొచ్చి లాస్ట్ ర్యాంక్ లో పెడితే చెక్ మేట్. అలా ఆడొచ్చు. లేదంటే ఇప్పుడు అక్కడ బిషప్ ని పిన్ చేసి ఆ బిషప్ ని క్యాప్చర్ కూడా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. సరే ఇప్పుడు ఏంటంటే నువ్వు అన్నట్టు ఏంటంటే రుక్ A1 లో రుక్ని బయటికి తీసుకొద్దాం అంటే ఏం చేయాలి? ఇక్కడ A1 రుక్ బయటికి రావాలంటే ఏం చేయాలి? NC2 సార్.
NC2నా C3నా? 3 సార్. ఆడు మరి. ఇప్పుడు ఏం చేద్దాం? రూక్ E1 అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? R E7 నెక్స్ట్ మన మూవ్ ఏంటి? R A8 అంతే, సూపర్. R8 ఆల్రెడీ పిన్లో ఉంటాడు, ఎక్కడికి మూవ్ కాలేడు. బిషప్ వచ్చేసి రుక్ని కంట్రోల్ చేస్తున్నాడు, E7 రుక్ని కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి కింగ్ వచ్చేసి 8th ర్యాంక్లోనే మూవ్ అవుతాడు. కాబట్టి రుక్ ఇంటూ బిషప్ క్యాప్చర్ చేస్తూ చెక్మేట్ చేసేయచ్చు. అంతేగా? అంతే సార్. సరేనా, అయితే ఈ 2 మూవ్స్ ఆడేసి నాకు వేరే క్లాస్ టైం అవుతుంది. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ తీసుకుంటాను. బాయ్ సార్. బాయ్.